వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఒకరికి డబ్బులు ఇచ్చినా అనుకుంది జరగలేదు. అసలు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, మీ యొక్క విజన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేయండి. మీ యొక్క విజన్ని మార్చాలి, మీ యొక్క దారి మార్చాలి. మీకు రావాల్సింది మీకు రాకుండా చేయాలని చేస్తున్న కుట్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. దీనికి సంబంధించి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు మిమ్మల్ని దారి తప్పించడానికి అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. టైమ్లెస్ రీడింగ్ అండి, ప్రజెంట్ రీడింగ్ ప్రస్తుతం ట్రై చేస్తున్నారు. ఓకేనా, దీనికి సంబంధించి ఎనర్జీ రీడింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఎస్, మీరు చాలా అంటే చాలా గౌరవంగా ముందుకు వెళ్తున్నారు. చాలా గౌరవంగా ముందుకు వెళ్తున్నారు. దానికోసం ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి మనీ ఇచ్చి కొంతమంది సెల్ఫ్ కేర్ లేకుండా చేయమని చెప్తున్నారంట. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురొచ్చి లేదా ప్రయాణంలో అడ్డగించి ఓకేనా ఇబ్బంది పెట్టాలి అని చెప్తున్నారంట. యువర్ పెయిన్ ఈజ్ యువర్ టీచర్ అండి. మిమ్మల్ని ఆపాలి అనుకున్న వాళ్ళు, హాస్పిటల్ పాలు చేయాలి అనుకున్న వాళ్ళు, నిజానికి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకొకరికి ఆఫర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఖాళీ కప్పు ఉంది. ఓకేనా, వాళ్ళు ఇంకొకరికి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వాలన్నా, ఇంకొకరిని ప్రొటెక్ట్ చేయాలన్నా, ఇంకొకరికి తోడుగా నీడగా ఉండాలన్నా ఫస్ట్ ఆ యొక్క డివైన్ గిఫ్ట్స్ వాళ్ళలో ఉండాలి. ఓకేనా, ఒకరిని మీరు కేర్ చేయిస్తున్నారు, ఒకరిని మీరు చూసుకుంటున్నారు, ఓకేనా, ఒకరికి ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తున్నారు అంటే ఆ యొక్క జెన్యూనిటీ, ఆ యొక్క లాయల్టీ అనేది వాళ్ళకి కూడా ఉండాలి. ఓకేనా, సో ఎవరైతే పర్సన్ మీ విషయంలో ఈ విధంగా చేయమని చెప్పారో వాళ్ళది ఇంటి కప్పు, వాళ్ళకి ఆఫర్ చేయడానికి ఏమీ లేదు, ఖాళీ కప్పుతో మీ దారికి అడ్డు రావాలని చూస్తున్నారు. ఓకేనా, బికాస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ గెస్ వర్క్ అవ్వలేదు. ఓకేనా, లాంగ్ టర్మ్ డబ్బులు వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒక యంగ్ పర్సను తొక్కేయడానికి ఒక ఓల్డ్ పర్సను లాంగ్ టర్మ్ నుంచి డబ్బులు ఇస్తారు. ఇంకా జీవితకాలం వాళ్ళు మీ కూడా ఉంటే వాళ్ళ జీవితకాలం డబ్బులు ఇస్తారు అని చెప్పి ఇప్పుడు మీ విషయంలోకి మళ్ళీ రావడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఓకేనా, చాలా స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అని కనిపించకుండా కేఎన్ మీ విషయంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫెమినైన్ ఎనర్జీ విషయంలో, ఇందులో ఫెమినైన్ ఎనర్జీస్ కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారండి. ఈవెన్ మీరు ఇలాంటి పనులా అని కూడా మీరు అనుకోవచ్చు. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. ఖచ్చితంగా దీనికి సంబంధించి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ అవుతాయి, అన్నిటికి కూడా మీకు సమాధానం దొరుకుద్ది. ఓకేనా, సో నో నీడ్ టు వరీ. కన్య విషయంలో కన్య కోసం కన్య వల్ల కన్యని సీన్లోకి తీసుకొచ్చి ఏదైతే డ్రామాలు ఆడుతున్నారో ఆడించడానికి చూస్తున్నారో, ఓకేనా, డబ్బులు ఇచ్చి ఒక యంగ్ పర్సన్ ఇస్తున్నారు, ఓల్డ్ పర్సన్ ఇస్తున్నారు. ఓకేనా, ఒకళ్ళు మెట్టలో ఇస్తుంటే ఇంకొకరు పొలంలో ఇస్తున్నారు లేదా ల్యాండ్లో ఇస్తున్నారు. ఓకేనా, టేక్ యాజ్ రీజనేట్ అండి. మళ్ళీ ఏంటి అంటే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఇంతకీ మీ ప్రయాణాన్ని ఆపడం కోసం ఇస్తున్నారు వాళ్ళు డబ్బులు, కానీ ప్రయాణాన్ని ఆపడానికి వాళ్ళకైతే పర్మిషన్ లేదు, కానీ దారి కనిపించట్లేదు. ఏంజెల్ ఏం చెప్తున్నారంటే ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. ఖచ్చితంగా మీ లైఫ్లో ఉన్న అంత నెగిటివిటీని వదిలేయండి, ఎందుకంటే అది ఫ్రేమ్లో లేదు. ఓకేనా, మీరు ఇప్పుడు ఫ్రేమ్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు ఎలాగైతే కనిపిస్తున్నారో వాళ్ళు మీ లైఫ్లోంచి నెగిటివిటీ అనేది దూరం కాకుండా మిమ్మల్ని అదే భ్రమలో, అదే ట్రాన్స్లో, అదే మైకులోనో లేదంటే అదే యాలవేర్ లాగా ఓకేనా రిపీట్ చేస్తున్నారు వాళ్ళు, ఒక సైకిల్ లాగా. అది ఒక ప్యాటర్న్. ఓకేనా, మీకు ఏది కావాలంటే ఏది మీకు ఇష్టమో అదే కొని ఇవ్వడం, లేదా ఏది మీకు అవసరమో దాన్ని మీకు ఇస్తామని చెప్పడం, లేదంటే మీరు అవసరమయ్యి కొనుక్కునే కాడ చేసుకునే కాడ ఎవ్రీ మంత్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో అదొక ప్యాటర్న్ కింద ఫాలో అవుతూ, ఓకేనా, అక్కడ సిచ్యువేషన్ అలాగ మీకు అనుగుణంగా ఉండేలా చేస్తూ వాళ్ళు మీకు వెన్నుపోటు వేయడానికి చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని ఇలా నోరు ఎల్లబెట్టి చూస్తున్నట్టుగా చూస్తున్నారు మీ కాసి. యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అండి, బట్ ఏంటంటే ఆ అవకాశం వాళ్ళకి ఎప్పటికీ రాదు అని చెప్పి డివైన్ చెప్తున్నారు. మీరు అలా చూస్తూ ఉండడమే నోరు ఎల్లబెట్టి. కానీ
కన్యల జోలికి కానీ, ఇద్దరు ఫెమినైన్ ఎనర్జీస్ జోలికి కానీ, గౌరవంగా ముందుకెళ్తున్న కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బురద వేయడానికి కానీ ఎవ్వరికీ అవకాశం లేదు. లాఫ్ అబౌట్ ఇట్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి పెద్దగా ఒక నవ్వు నవ్వచ్చు మీరు అని చెప్పి డివైన్ చెప్తున్నారండి. చాలా స్ట్రాంగ్‌గా అంటే స్ట్రాంగ్‌గా కొట్టిపడేశారు. ఇద్దరి విషయంలో అసలు ఎగరడానికే అవకాశం లేదు. ఓకేనా? మీరు వర్క్ చేయాల్సిన టైం వచ్చేసింది. ట్విన్స్ లేదంటే ఇద్దరు బ్రదర్స్, లేదంటే బ్రదర్స్ లాగా ఉన్నవాళ్ళు. ఒక తల అయితే కనిపించట్లేదు, ఒకరికైతే తల కనిపించట్లేదు అండ్ ఇంకొకరికి అయితే హెడ్ కనిపిస్తుంది. ఓకేనా? అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. టేక్ యాజ్ రీజనేట్. ఎస్, ఖచ్చితంగా అయితే మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదండి. టవర్ మూమెంట్ చేయలేరండి. సరెండర్ టు ద డివైన్. డివైన్కి అప్పచెప్పండి. యువర్ ఒపీనియన్ ఆన్ యూ ఈజ్ రియల్లీ మ్యాటర్స్ ఎ లాట్. ఖచ్చితంగా మీ మీద మీకున్న ఒపీనియన్ అనేది చాలా ముఖ్యం. ఓకేనా? మీకు మీ గురించి ఇప్పుడు ఒకరు ఒక పని చేస్తున్నారు, ఆ పనిని ఆపేసి మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరైనా పని పెట్టుకొని మాట్లాడితే తప్ప ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. ఒక ఫంక్షనో లేదంటే ఒక పనో ఏదైనా ఒకటి క్రియేట్ అయినప్పుడు, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది కూడా ఒకరు గుర్తు చేసి ఒక టాపిక్ తీస్తే తప్ప అది కూడా రాదు. కానీ అలాంటిది మీ విషయంలో కల్పించుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారో మీ దగ్గరికి వచ్చి చెప్పేదాకా వచ్చారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు అని అర్థం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, లేదా మీతో గొడవ పడడానికి, లేదా ఇంకొకరికి మీకు గొడవ పెట్టడానికి, ఇందుకోసం మాత్రమే వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ మంచి కోరుకున్న వాళ్ళు దూరంగా ఉన్నా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. ఓకేనా? మీకు చెడు చేయాలనుకున్న వాళ్ళే ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం కావాలి. మీరు ఎప్పుడు చేస్తున్నారు, ఎదిగిపోతున్నారేమో వారికి ఆ యొక్క ఉంటుంది కదా, మీరు ఎదిగిపోతున్నారు అని చెప్పి వాళ్ళే పెట్టుకుంటున్నారు. లేకపోయినా సరే మీ గురించి ఆలోచనలు పెట్టుకుంటున్నారు, అల్లారాలు పెట్టుకుంటున్నారు. ఆపాలి, రాసుకుంటున్నారు. 27, 28 బయట వాళ్ళండి. బయట వాళ్ళు కూడా సు ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఎస్ లెటర్ సు, నేమ్లో స్టార్టింగ్ లెటర్ సు. టేక్ యాజ్ రీజనేట్. ఫ్రేమ్లో కనిపించట్లేదు బట్ ఉన్నారు. ఓకేనా? సురేందర్ లేదా సురేష్, సుకుమార్, సు లెటర్ ఉన్నప్పుడు ఈ పేర్లు మేల్ పర్సన్. సునీత, ఫ్రెండ్స్. ఓకేనా? బ్రదర్ ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ యొక్క స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇలా కొంతమంది ఉన్నారు. కొలీగ్స్, మీరు చేస్తున్న పని చేసేవాళ్ళు, మీరు చేస్తున్న బిజినెస్ చేసేవాళ్ళు, ఆ నేమ్తో స్టార్టింగ్. మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ విషయం అనేది చూపిస్తున్నారు. వాళ్ళ యొక్క చేదు అనేది వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు అందరి ముందు. వాళ్ళ కర్మ అండి. మిమ్మల్ని అయితే ఏ రకంగా కూడా ఇంపాక్ట్ చేయలేరు. ఏంజెల్ ఏం చెప్తున్నారంటే వీళ్ళని పక్కకు తీసి పెట్టేయండి. ఓకేనా? ఎందుకంటే మీ యొక్క ఒపీనియన్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. బాగా ఆలోచించుకొని మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని కంటిన్యూ చేయండి. మీనరాశి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. బాగా ఆలోచించుకోవాలి మీరు. మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇక్కడ మీనరాశి తండ్రి స్థానంలో ఉండవలసిన ఇద్దరు మేల్ పర్సన్స్ని అండ్ అలాగే ఎవరైతే ఒకరు ట్విన్స్లో ఒకరు, లేదా సిస్టర్స్లో ఒకరు, బ్రదర్స్లో ఒకరు, కొలీగ్స్లో ఒకరు ఉన్నారో, ఒకరి విషయంలో తండ్రి కొడుకులు లేదంటే ఇద్దరు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు తండ్రులు కావచ్చు. బాగా ఆలోచించుకోవాలి. పర్మిషన్ అయితే లేదు, పని అయితే అవ్వదు, రిస్క్ అయితే ఉంది. ఓకేనా? గూఢచారులు అండి. వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. మీ విషయంలో కమింగ్, ఇద్దరు విషయంలో కమింగ్. ఎస్, ఆర్ కమింగ్. అన్నీ తెలుస్తాయండి. ఎవరు ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా తెలుస్తుందని నేను చెప్పి ఏంజెల్ చెప్తున్నారు. ఖచ్చితంగా మీకు సైన్ వస్తుంది. ఏదో రకంగా అయితే మీకు డీటెయిల్స్ అయితే అందుతాయి. ఓకేనా? నో నీడ్ టు వరీ. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అండి. ఇదంతా కూడా మీ చుట్టూ జరుగుతున్న ఎనర్జీ. ఓకేనా? మీ పాత్ని అయితే మార్చొద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఓకేనా? 6 మెంబర్స్, ద లవర్స్, పార్ట్నర్స్, గూఢచారులు అండ్ అలాగే మీనరాశికి సంబంధించిన వాళ్ళు,
పాత్ మార్చాలి. ఇది పాత్ మార్చకూడదు అనేది కేవలం కలెక్టివ్‌కి. థాంక్ యూ ఫర్ వాచింగ్.